చాలా దురదృష్టకరం మహాలక్ష్మి గారు. ప్రత్యక్ష దాడి అనేది చాలా దుర్మార్గమైంది, చాలా బాధాకరమైంది. నేను ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు. నేను ఏపీఆర్టీసీలో 1985లో డిగ్రీ చదువుతున్నప్పుడు మా గురువు చుక్కరామయ్య గారు వావిలాల గోపాలకృష్ణ గారికి మాకు యానివర్సరీ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా పిలిచారు. వారు చెప్పారు, 3600 రూపాయలతో ఒక కరపత్రం నామినేషన్ వేస్తే నేను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. ఆయన బట్టలు ఆయనే ఉతుకునేటవాడు, ఆయనే వండుకొని తినేవాడండి. అటువంటి ఆదర్శప్రాయాలైన ఈ దేశంలో ఉన్న వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఓసారి కలకత్తాకు పోయి ఆ ముతక బట్టలతోనే పోతుంటే సిపిఎం పార్టీ ముఖ్యమంత్రి ఉన్న జ్యోతిబాస్ గారు ఇంటికి పిలిపించి ఆ చలికు బాధపడతారని చెప్పి కోటు సూట్ వేయించి అమెరికాకు పంపాడండి తానా సభలకు. అట్లాగే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నృపేన్ చక్రవర్తి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పుడు 2 సూట్ కేసుల నిండా పుస్తకాలు, 4 గణేష్ బిడి కట్టలు, 2 జతల బట్టలతోని ఆయన పదవి నుంచి దిగాడండి. అంటే కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలో కావచ్చు, భారతీయ జనతా పార్టీలో కావచ్చు, చాలా ఆదర్శప్రాయమైన నాయకులు వాళ్ళు సిద్ధాంతాన్ని ఏదైతే నమ్ముకున్నారో ఆ రకంగా ఈ దేశాన్ని నడిపించిన మహానుభావులు ఉన్నారు. మా రాజకీయ గురు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు 3 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే చనిపోయేంత వరకు సొంత కారు లేదండి ధర్మభిక్షం గారికి. కానీ అట్లాంటి సమాజానికి పనిచేసిన మహానాయకులు ఏలిన ఈ దేశంలో డబ్బే ప్రధానంగా, రెచ్చగొట్టుడే ముఖ్యంగా, లేకపోతే ఉద్రేకపరిచి ఏదో రకంగా ఎన్నికల్లో గెలవాలని ఒక దుర్బుద్ధితో ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు శర్మ గారు చెప్పారు, పొలిటికల్ మేనేజ్మెంట్ ఒకటి, ఇప్పుడంతా పోల్ మేనేజ్మెంట్ కాడికి వచ్చిందండి రాజకీయాలు. మా సిద్ధాంతాలు మేము ఈ పని చేస్తాము, మాకు ఓటేయండి, మేము అధికారంలో వస్తే ఈ మంచి పనులు చేస్తామంటే దాన్ని అంగీకరించే పరిస్థితిలో ప్రజలు లేరు. ప్రజలు ఎంతసేపు ఈయన ఏమైనా పుణ్యానికి వేస్తున్నాడా మాకు ఓటు అని ప్రజలకు డబ్బులు ఇవ్వటం, వాళ్ళు ఓటు వేయించుకోవడం, ఓటేసిన తర్వాత నేను కోట్లు ఖర్చు పెట్టాను, నాకు ఏమైనా పుణ్యానికి వేసామని ఎవరైనా ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి పోతే కూడా మాట్లాడే స్థితులు లేని పరిస్థితులు ఈరోజు రాజకీయాలు వచ్చి ఉన్నాయి.